నమస్తే. తాజాగా ఒక భారతీయ కంపెనీ మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీలకు ఛాలెంజ్ విసురుతోంది. మేము మిమ్మల్ని తలదన్నేలా మేము సేవలు అందించగలం అంటూ ఆ కంపెనీ ఒక ఛాలెంజ్ విసిరింది. ఛాలెంజ్ విసరడమే కాదు, గత 15-20 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తుంది కూడా. తాజాగా మన ఐటీ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూడా ఐఎమ్ స్విచ్చింగ్ టు జోహో అని అన్నారు. ఆయన ఒక పీపీటీ కూడా క్రియేట్ చేశారు. దాన్ని జోహోను ఉపయోగించి చేశానని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ అంశాన్ని గురించి కాస్త డీటెయిల్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆత్మనిర్భరత ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళగలం అనే దానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తోంది. దీని గురించి మాట్లాడదాం. ఈ డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు నాతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు. నమస్తే. నమస్తే. మనం చూసాము ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని నేషనల్ ఛానల్స్ లో కూడా ఇదే అంశాన్ని గురించి చర్చ జరుగుతోంది. ఒక ఇండియన్ కంపెనీ, ఒక భారతీయ కంపెనీ మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి ఒక దిగ్గజ సంస్థలను ఛాలెంజ్ చేస్తోంది. దాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తోంది. మీ ఇనిషియల్ రిమార్క్స్. ముందుగా రాజు గారు, మీకు అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఈ జోహో, శ్రీధర్ వెంబు గారు వన్ ఆఫ్ ది ఫౌండర్స్, వారు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఏదో అడ్వైజరీ కమిటీలో మెంబర్ గా ఉండే. సో అతను ఫౌండ్ చేసింది. అతను ఇంకొక అతను యుఎస్ లో ఉన్నప్పుడు ఫౌండ్ చేసింది. దాని తర్వాత ఇండియాలో చెన్నై దగ్గర ఒక యూనిక్ థింగ్ ఏంటంటే, రూరల్ సెట్టింగ్ లో ఆఫీస్ సెటప్ చేసి అక్కడ రూరల్ యూత్ కే జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు బిజినెస్ అప్లికేషన్స్ కి మనకు హెచ్ఆర్ అని మీరు అంతకుముందు వినే ఉంటారు, ఎస్ఏపి, పీపుల్ సాఫ్ట్, ఇట్లాంటివి అని చెప్పి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఆ ఏరియాలో ఉన్నాయి, ఆరకిల్ ఉన్నాయి, సేల్స్ ఫోర్స్ లాంటివి ఉన్నాయి, ఇట్లాంటి కంపెనీస్ అన్ని ఉన్నాయి. బిజినెస్ అప్లికేషన్స్, ఆ బిజినెస్ అప్లికేషన్స్ లో జోహో ఇక్కడ మన ఇండియాలో అంటే వరల్డ్ వైడ్ ఆఫర్ చేస్తారు. సో జోహో స్పెషలైజేషన్ అదే. దానికి తోడుగా ఇప్పుడు ఈమెయిల్ వాడుతున్నట్లుగా మీరు అన్నారు కదా, ఇతరత్ర డాక్యుమెంట్, ఆన్లైన్ డాక్యుమెంట్ క్రియేషనే కానీ, మీరు స్లైడ్ షో అన్నట్టున్నారు, వాటి గురించే కానీ, ఇట్లాంటివన్నీ ఒక స్వీట్ ఆఫ్ టూల్స్ అండ్ అప్లికేషన్స్ మనకి. అంటే స్వీట్ అంటే ఒక ప్యాకేజ్ ఆఫ్, ఏమంటాము, బుట్టలో ఐటమ్స్ లాగా అన్నట్టు ఒక ప్యాకేజ్ ఆఫ్ అప్లికేషన్స్, బిజినెస్ అప్లికేషన్స్ బేసిక్ గా ఇస్తారు. సో హెచ్ఆర్ అప్లికేషన్స్ ఉంటాయి, సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి, ఇతరత్ర రిక్రూట్మెంట్ కోసం వాడే అప్లికేషన్స్ ఉంటాయి. వీళ్ళవి మొత్తం మీద ఒక బిజినెస్ నడిపియాలి అని అంటే కావాల్సిన అప్లికేషన్స్ వీళ్ళు ఆఫర్ చేస్తూనే ఉన్నారు. మన ఇండియన్ ప్రైసెస్ కి కాస్ట్ కాంపిటేటివ్ గా ఉంటది ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇందులో మీరు అన్నారు, ఇప్పుడు సడన్ గా ఇదంతా ఇష్యూ ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు జియో పాలిటిక్స్, టెక్నాలజీ అనేది టెక్నాలజీ లాగా ఉండకుండా, ఆర్ బిజినెస్ అనేది బిజినెస్ లాగా ఉండకుండా, జియో పాలిటిక్స్ తో ముడిపడింది చేయబట్టి, మీకు రష్యా ఉక్రెయిన్ వార్ దగ్గర నుంచి ఆ స్విఫ్ట్ నెట్వర్క్ అని ఒకటి ఉంటుంది. బేసికలీ వైర్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవడానికి, డబ్బులు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపించుకోవడానికి, అందులో నుంచి రష్యాని వెళ్ళగొట్టారు. బేసిక్ గా యాక్సెస్ తీసేశారు. దాంతో రష్యా ఇతర దేశాలతో ట్రేడింగ్ చేయాలి అని అంటే ఆ స్విఫ్ట్ నెట్వర్క్ ని వాడుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. సో ఆ విధంగా అసలు ఈ బిజినెస్ ఫ్రేమ్ వర్క్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, కమ్యూనికేషన్ ఫ్రేమ్ వర్క్స్ ప్రపంచం మొత్తం ఉన్నవి, అవి అంతకుముందు ఈ యుద్ధానికి లింక్డ్ గా, ఎవరెవరో యుద్ధం చేసుకుంటే దానికి లింక్డ్ గా ఈ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం అనమాట, వాటిని కూడా ఆపుతారు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పటి నుంచి కొంచెం ప్రపంచం అంతా అలర్ట్ అయి కూర్చుంది. ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఈ ట్రేడ్, దాని తర్వాత టెక్నాలజీ, దాని తర్వాత జియో పాలిటిక్స్, ఈ మూడింటిని మిళితం చేసి వర్క్ చేస్తుండటంతో, అంటే ఆంక్షలు విధించడమే గాని, ఇంకొకటే గాని, వివిధ దేశాలకి టెక్నాలజీ ఆపుతామనే గాని, ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటితో కొంచెం ఇప్పుడు ఇండియా కూడా కొంచెం అలర్ట్ అయ్యి సడన్ గా ఇప్పుడు జోహో ని రీడిస్కవర్ చేసాం మనం. బేసికలీ అంటే ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఆఫర్ చేస్తూనే ఉన్నారు. అయితే కిషోర్ గారు, రీసెంట్ గానే ఐ థింక్ అశ్విని వైష్ణవ్ గారు ఐఎమ్ స్విచ్చింగ్ టు జోహో అని అన్న తర్వాతనే మన భారతీయ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఈ జోహోకి స్విచ్ అయినట్టుగా ఉంది. అంటే ఇక్కడి నుంచి ఆ రైల్వేకి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా జోహోనే అందిస్తుందని చెప్పి ప్రకటించడం. ఈ డిపెండెన్సీ ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్ మీద కానివ్వండి, లేకపోతే గూగుల్ మీద కానివ్వండి, ఇలాంటి సంస్థలు, అంటే ఫారిన్ కంపెనీస్ మీద డిపెండెన్సీ ఏదైతే ఉందో, మన సొంత సంస్థ ఎలాగో అందుబాటులో ఉంది కాబట్టి ఈ పూర్తిగా పోవడానికి సాధ్యం పడుతుందా? మనకు ఎలాగో ఆల్టర్నేటివ్ ఉంది, మన కంపెనీనే కాదు. ముందుగా రాజు గారు, ఇప్పుడు ఈ జోహో అప్లికేషన్స్ నడవాలన్నా, మీరు ఇతరత్ర వేరే అప్లికేషన్స్ నడవాలన్నా ముందుగా మీకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. మీరు విండోస్ లోకో మ్యాక్ లోకో లాగిన్ అవుతారు కదా,
మీ కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అది మైక్రోసాఫ్ట్, దానికి ఒక ఇండియన్ ఆల్టర్నేటివ్ కావాలి. మనం ఇండిపెండెన్స్ గురించి మనం మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు కంప్యూటర్ ఆన్ చేయంగానే టెక్నాలజీ ఇండిపెండెన్స్ అంటే ఇంకా అదే కాకుండా అసలు ఇప్పుడు ఈ ల్యాప్టాప్సే ఉన్నాయండి, లేకపోతే డెస్క్టాప్సే ఉన్నాయి. మీకు నార్మల్ గా ఏది బ్రాండెడ్ ల్యాప్టాప్స్ తీసుకున్నామనంటే మన ఇండియన్ బ్రాండ్స్ కొంచెం తక్కువే. ఇది రెండోది, మీరు రకరకాలుగా అంతకుముందు డెల్, హెచ్పిఏ కానివ్వండి, దాని తర్వాత ఏసుస్ అని చెప్పి కానివ్వండి, ఇట్లా వేరియస్ కంపెనీస్ వచ్చాయి. టైవనీస్ ఉన్నాయి, చైనీస్ ఉన్నాయి, రైట్, అమెరికన్ ఉన్నాయి ఎక్కువగా. కానీ ఇండియన్ బ్రాండ్స్ అంతకుముందు ఎప్పుడో చాలా దీనికి ముందు హెచ్సిఎల్ వాళ్ళు అనుకుంటా ఇందులోకి దిగి మళ్ళీ సర్వీసెస్ సైడ్ మేజర్ గా అయిపోయారు. సో ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కావాలి. అందులో ఒకటి మళ్ళీ కాంపోనెంట్స్, చిప్స్ దగ్గర నుంచి కావాలండి. ఈ రోజు మొన్ననే మనము అంతకుముందు ఎప్పుడో 60s లో 70s లో మనం ప్రయత్నం చేశాము చిప్స్. కొంత ఆ టైంకి ఉన్న దానికి కాస్త టెక్నాలజీకి దగ్గరగా ఉన్నా ఎందుకో ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ చూపించక మళ్ళీ మొత్తం జీరో అయిపోయింది. మళ్ళీ మొన్ననే మనము చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టాం. అయితే అఫ్ కోర్స్ ఒక 10 years వెనకాల ఉంది టెక్నాలజీ, 5 years వెనకాల ఉంది అని అంటారే కానీ బట్ చిప్స్ ఉండడం అనేది అయితే ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడి నుంచి మొదలవ్వాలి. సో అక్కడ మొదలవుతున్నాం మనము. ఇంకా ఒక ల్యాప్టాప్, ఒక డెస్క్టాప్ లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ ఇండియాలో తయారయ్యే స్టేజ్ లో మనం లేము. ఇవన్నీ వచ్చిన తర్వాత దాని మీద ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. అదేంటి, విండోస్ కానీ, మ్యాక్ కానీ, ఇంకా ఓపెన్ సోర్స్ కూడా ఉన్నాయి, లినక్స్ ఇట్లాంటివన్నీ ఆ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మీరు అట్లాగే మీరు ఇప్పుడు ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ కన్నా ఎక్కువ మనము ఫోన్లలో మళ్ళీ ఐఓఎస్ అంటే ఐఫోన్ వాడి ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్. దాని తర్వాత యూతల ఇది తీసుకున్నామంటే ఇక్కడ విండోస్ పెద్ద పాపులర్ కాదు కానీ గూగుల్ వాళ్ళది ఆండ్రాయిడ్, అది ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ కి ఇండియన్ ది ఆల్టర్నేటివ్ లేదు. ఈ ఆండ్రాయిడ్ అనేది కూడా ఒకప్పుడు ఓపెన్ సోర్స్ గానే అంటే ఇదిగానే ఉండేది. సో దాన్ని ఫోర్క్ చేసి చాలా మంది చాలా చేశారు కూడా. మళ్ళీ తర్వాత గూగుల్ ఇది కొనేసి ఇది చేసిన దాన్ని. సో ఇప్పుడు మీకు చైనాలో కొన్ని కంపెనీస్ ఇప్పుడు గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ తో సంబంధం లేకుండా కూడా వాళ్ళ ఫోన్లో ఆఫర్ చేసే పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఏమేమి కావాలి, చిప్స్ కావాలి, రైట్. ఆ చిప్స్ మెమరీ కావచ్చు, ప్రాసెసింగ్ కి కావచ్చు, ఇంకా హార్డ్ డ్రైవ్లు ఇట్లాంటివి కావచ్చు, లేకపోతే సాలిడ్ స్టేట్ అవి కూడా చిప్సే ఈరోజు, మెమరీ కూడా. సో ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత మనము ఒక కంప్యూటర్ ని అసెంబుల్ చేయడం అయిన తర్వాత కంప్యూటర్ కావచ్చు, ఫోన్ కావచ్చు, దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆ ముందు ఆ సిస్టమ్ పని చేయాలి అని అంటే మనకేమి లబ్ధి ఏమి ఉండదు, ఏవి అప్లికేషన్స్ ఇంకా మనం లోడ్ చేయలేదు. కానీ అది ఆపరేట్ చెయ్యాలి అంటేనే ముందు బేసిక్ సాఫ్ట్వేర్ కావాలి కదా, దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మన స్టాక్ కావాలి. ఇవి స్టాక్ అంటాం, టెక్నాలజీ స్టాక్ మొత్తం. దాని మీద అప్లికేషన్ స్టాక్ వస్తుందండి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేసెస్ కావాలి, లేకపోతే బిజినెస్, ఇప్పుడు హెచ్ఆర్ ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ అంటాము. సో అట్లాంటి బిజినెస్ అప్లికేషన్స్ చేసుకోవాలి. దాని తర్వాత కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఈమెయిల్ ఉంది, రైట్, మనము వాట్సాప్ ఉంది, మెసెంజర్, రైట్, ఫ్రేమ్ వర్క్స్ కావాలి. ఇవి కాకుండా బిజినెస్ లో మీరు మేజర్లీ కమ్యూనికేషన్ అంటే ఈమెయిల్. కానీ ఏం కమ్యూనికేట్ చేస్తారు, అందులో టెక్స్ట్ రాయడం ఒకటే కాదు కదా. మనకు వర్డ్ ఎక్కువగా వాడేది 3 రకాలండి. డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్ అంటాం, అంటే ఎక్సెల్ ఉంటుంది చూసారా, ఎక్సెల్ లాంటివి. మ్యాక్ వాడిది నెంబర్స్ అంటాం, రైట్. ఇదేమో వర్డ్ అంటారు, అదేమో పేజెస్ అంటాడు మ్యాక్ వాడు. అట్లాగే ఇది ఉంది కదా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటాం. అందులో ఏముంటది, ఇది కీ నోట్ అని చెప్పి ఒక సేమ్ డెక్స్ ప్రెజెంటేషన్ కి వాడేది ఉంటుంది. సో ఈ స్టాక్ ఇప్పుడు నిన్న అశ్విని వైష్ణవ్ గారు మెన్షన్ చేసింది ఈ స్టాక్ అన్నమాట. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు జోహో వాళ్ళవి కూడా ఉన్నాయి, అది వాడడము. మీరు అన్నారు కదా ప్రెజెంటేషన్ కూడా ఇది దాంతో తయారు చేశారని చెప్పేసి. సో మీరు ఇంటర్నెట్ కి వెళ్ళేసరికి ఇవే ఏమైనాయి, మనకి షీట్స్ అని, ఇట్లాంటి డాక్ అని, షీట్స్ అని, ఏది గూగుల్ రైట్, డ్రైవ్ అని, అదేమో స్టోరేజ్. దాని తర్వాత ఇట్లా ఎక్సెల్ వి కూడా షీట్స్ అని చెప్పి అంటారు. ఇక ప్రెజెంటేషన్ కి ఇంకొకటి. ఈ విధంగా అందరూ ఆఫర్ చేస్తున్నారు. అది మనం ఇండియా ఇప్పుడు యాప్ లెవెల్లో, అప్లికేషన్ లెవెల్లో మనం ఆఫర్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాము. అదే జోహో, రైట్. ఇక ఇంటర్నెట్ మీద అప్లికేషన్ లెవెల్లో మనం ఆఫర్ చేయగలిగేది ఉన్నాం. ఇంకొక విషయం చెప్తానండి, మనం ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాము, రైట్. దాని తర్వాత అప్లికేషన్స్ అన్నాం. ఇప్పుడు ఎస్ఏపి, పీపుల్ సాఫ్ట్, ఇవన్నీ అప్లికేషన్సే కదా. అట్లా ఇప్పుడు కాకపోతే
అవన్నీ కూడా ఒకప్పుడు క్లయింట్ సర్వర్ అంటే మీ దాంట్లో ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అట్లా చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాము, ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి రైట్ అందులోకి వెళ్ళి లాగిన్, మీరు జీమెయిల్లోకి లాగిన్ అయినా, మీ గూగుల్ డ్రైవ్లోకి లాగిన్ అయినా, లేకపోతే ఇంకే అప్లికేషన్స్ అయినా, జోహోనే అయినా, లేకపోతే సేల్స్ ఫోర్స్ అయినా, ఏదైనా కానీ మొత్తం బ్రౌజర్ ద్వారా చేస్తున్నాం. కానీ ఈ బ్రౌజర్లు ఎవరికి? మళ్ళీ వాళ్ళవే. మన నేటివ్ బ్రౌజర్ ఉందా? లేదు. సో మనము ఎంత దూరం వెళ్ళాలి అనేది దానికి ఒక ఐడియా అయితే వచ్చింది. కాకపోతే ఇంత ఉంది కదా, ఇవన్నీ సాధించడం వీలవుతుందా అనేది ఒక ప్రశ్న అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇదంతా అవుద్దా అన్న ఫీలింగ్ వస్తుంది, అన్న ఫీలింగ్ రావచ్చు. కాకపోతే అప్లికేషన్ లేయర్ లో మొదలుపెట్టి, ఎందుకంటే మనకు గత 30 years నుంచి మన ఇండియన్ టాలెంట్ కూడా వర్క్ చేసింది. చాలా వరకు అప్లికేషన్స్ బిల్డ్ చేయడమును, దాని తర్వాత వాటిని ఐటీ అంటారు కదా, ఇంప్లిమెంట్ చేయడమును బిజినెస్ సినారియోస్ కి. సో ఈ రెండిట్లలో మనకు విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉంది చేయబట్టి అట్లాంటి ఇప్పుడు జోహో లాంటి అప్లికేషన్స్, ఇంకా లేకపోతే ప్లాట్ఫామ్స్, యాక్చువల్లీ జోహో ఈజ్ ఎ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ, అట్లాంటి అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ అట్లాంటివి బిల్డ్ చేయడం అదంతా మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ లేకపోతే బ్రౌజర్లు తయారు చేయలేమా అంటే, అసలు మీకు చాలా వరకు ఓపెన్ సోర్స్ లోనే చాలా బేసిక్ వర్క్ ఆల్రెడీ జరిగిపోయింది. వీటన్నిట్లలో కూడా మీకు లినక్స్ ఏ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటివి చాలా జరిగిపోయి ఉన్నాయి. సో ఏంటి అంటే మనమే ఏదో మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ దగ్గర నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మన దగ్గర టాలెంట్ కూడా ఉంది. కాకపోతే ఇవన్నీ ఇప్పుడు ప్రపంచంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి కదా, ఇవి కమర్షియల్ సెన్స్ చేస్తాయా అన్న దగ్గర ఆగిపోయి ఉన్నారు. ఇప్పుడు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కొన్ని బిలియన్ లో పెట్టి మనం తయారు చేసామనుకోండి, చేస్తే ఇప్పుడు విండోస్ ని మ్యాక్ ని కంపీట్ చేయడము, iOS ని ఆండ్రాయిడ్ ని కంపీట్ చేయడము, ఇవన్నీ మనం చేయడం అవుద్దా అని చెప్పి కమర్షియల్ గా చాలా కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించలేదు, అంతే. దట్స్ ఇట్. కానీ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే సార్, ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ ఇచ్చేటువంటివి చాలా వరకు మన ఇండియన్ కంపెనీస్, ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొన్ని ఫారెన్ వాటి మీదనే డిపెండ్ అయి ఉంది. అంటే మన డేటా అంతా కూడా ఇక్కడ అమెరికాలో కంపెనీల దగ్గర నిక్షిప్తమై ఉంది. ఇది మనకి ప్రమాదం కదా, దీని నుంచి మనం తప్పించుకోవడానికి. అది రెండో విషయం అండి. ఇప్పుడు సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడాం మనం. అసలు అవసరం ఎందుకు అనే దాని గురించి మీరు అడిగేది ఏంటంటే, అవసరం ఉందా మనకి? ఇప్పుడు $1 billion పెట్టైనా కానీ మన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ చేసుకోవాలా, మన ఓన్ క్లౌడ్ డేటా సెంటర్స్ ఉంటాయి కదా, అవి బిల్డ్ చేసుకోవాలా మనమే. ఆ క్లౌడ్ మేనేజ్మెంట్ కూడా అంత ఈజీ కాదండి. డేటా సెంటర్స్ నుంచి మనం క్లౌడ్ లోకి వెళ్ళిపోయాం, చూసారా? అదంతా టోటల్లీ ఆటోమేటెడ్ ఇవి కదా ఫ్రేమ్ వర్క్స్, అవి మనకు ఉండాలా. ఇప్పుడు AWS అని ఒకటి ఉంది, అమెజాన్ ది వెబ్ సర్వీసెస్ అని. ఇక్కడ GCP అని ఉంది, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. అక్కడ Azure అని ఉంది, మైక్రోసాఫ్ట్ వాడిది. ఇంకా మీకు అలియూన్ అని ఉంది, అలీబాబా వాడిది, చైనా వాడిది. చాలా మంది చాలా HP వాడు ట్రై చేస్తున్నారు, ఆర్కిల్ వాడిది ఉంది, చాలా ఉన్నాయి. కానీ మన ఇండియాలో మన ఓన్ క్లౌడ్ ఫ్రేమ్ వర్క్ ఒకటి కావాలి కదా. ఇప్పుడు మనం క్లౌడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేద్దాము అని అంటే, డేటా సెంటర్స్ మన ఓన్ క్లౌడ్ ఫ్రేమ్ వర్క్ తో మనము, ఒక అమెజాన్ వాడు వచ్చి ఇక్కడ AWS డేటా సెంటర్ పెట్టడం వేరు, గూగుల్ వాడు వచ్చి పెట్టడం వేరు. కానీ మన ఓన్ కంపెనీ, ఒక క్లౌడ్ కంపెనీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మనది కూడా రావాలి కదా అనేది ఇంకొకటి. ఇప్పుడు మీరు చెప్తుంటే అదొకటి యాడ్ అయింది మళ్ళీ దీనికి, చూసారా? మొత్తం ఫుల్ స్టాక్. కాకపోతే ఇవన్నీ టెక్నాలజీస్ మనకేమీ కొత్త ఏమీ కాదు. మన ఇండియన్ ఇంజనీరింగ్ టాలెంట్ కి ఇవన్నీ కొత్త ఏమీ కాదు. మీరు AWS లో చూసినా, గూగుల్లో చూసినా, Azure లో చూసినా కూడా చాలా వరకు ఇండియన్ టాలెంట్ ఈ ఏరియాస్ లో వర్క్ చేసిందే ఉంది. సో మనం ఏదో గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈవెన్ AI లాంటి వాటిల్లో కూడా ఇండియన్ టాలెంటే, ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో వర్క్ చేసేదైనా ఇట్లాంటివైనా ఇండియన్ టాలెంటే ఉంది. కాకపోతే మనం ఫోకస్ చేయలేదు, ఎందుకంటే రెడీమేడ్ గా అవైలబుల్ ఉన్నాయి. మనం ఇంగ్లీష్ మీడియము, గూగుల్ ఇవన్నీ కూడా లాంచ్ చేయడమే ఇంగ్లీష్ లో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కంప్యూటర్ మీద వర్క్ చేసేవారు ఇంగ్లీష్ కదా. ఇక మిగిలిన వారు 98%, 95% వాళ్ళకి కష్టం అవుతుంది కంప్యూటర్లు వాడడం అంటే. చదువుకున్న వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అంటే ఈ ఎలీట్ ఏదైతే ఉందో, మనకి ఏదో తెలుగులో కావాలి, కన్నడలో కావాలి అని చెప్పి పెద్దగా మనం పట్టించుకోలేదు. ఎందుకంటే చేయగలుగుతున్న వాళ్ళు ఈ 5% ఏదైతే ఉందో, వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ లో కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నారు చేయబట్టి ముందుకెళ్ళాం మనం. ఇంకా అసలు అవసరమే ఉందా లేదా అనేది ఇంకా మనం ఆలోచించలేదు. అమెరికావే డైరెక్ట్ గా అడాప్ట్ చేసుకున్నాం. జస్ట్ లైక్ యూరోపియన్స్ మనం కూడా అడాప్ట్ చేసుకున్నట్లుగా అయింది ఇండియన్స్ కూడా. అయితే కిషోర్ గారు అన్నారు, ఇప్పుడు మన ఇండియావి తయారు చేసుకోవడానికి అవసరం ఏంటి అన్న 2 విషయాలు ఉన్నాయండి.
ఒకటేమో సెక్యూరిటీ విషయం. మీరు అన్నట్లుగా మీరు ఇప్పుడు తెలంగాణ .gov ఏదో ఉంటది కదా మనది .in అని చెప్పి, మీరు ఏదైనా బాగుండి మీరు ఇప్పుడే గూగుల్లో తెలంగాణ ఏదో మినిస్ట్రీ సెర్చ్ చేయండి, ఏదో ఒక మినిస్టర్ గురించి సెర్చ్ చేసినా కానీ ఆ పేజ్ వస్తుంది. మీరు అందులో చూడండి, అట్లాంటివి ఉంటాయి కదా, ఐఏఎస్ ఆఫీసర్లవి, మినిస్టర్లవి, ఆఫీసులవి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు, ఫోన్ నెంబర్లు ఇస్తారు. మీరు ఈమెయిల్ చూడండి, జీమెయిల్ అని ఉంటాయి. ఏదో కొన్ని అఫీషియల్ వాటివి మనది nick.in అని చెప్పేసి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా, లేకపోతే ఇక్కడ మనము ఎవరైనా ప్రజలు ఇంటరాక్ట్ అవ్వాలన్నా మన గవర్నమెంట్ తో, ఇవన్నీ కూడా జీమెయిల్ అడ్రస్లే ఉంటాయండి. కరెక్ట్. సో మన ప్రభుత్వము, మన ఆఫీసర్లు, మన మంత్రులు, వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ అందులో నుంచి ఈమెయిల్ వాడుతున్నారు అనుకోండి, ఒక మంత్రి వాడుతున్నారు అనుకోండి, ఒక ఐఏఎస్ ఆఫీసరే వారికి ఒక రివ్యూకి ఒక కొత్త పాలసీని రివ్యూకి పంపించారు, రైట్? అది ఇంకా పాలసీ ఇంకో 15 రోజులు పట్టొచ్చు కేబినెట్ అప్రూవ్ చేసి అది చట్టం అయ్యేసరికి, చట్టసభల్లో పెట్టి కొత్త బిల్లే ఉండొచ్చు గాక, రైట్? కానీ ఇప్పుడు మీరు పంపించారే ఐఏఎస్ ఆఫీసర్ ఒక మినిస్టర్ కి పంపించారే, సార్ మీరు అంటే ప్రివ్యూ ఒకసారి చూడాలనుకుంటే ఇగో ఈ 2 హైలైట్ చేశాను, ఒకసారి చూడండి సార్ అని చెప్పి పంపించారు. అది జీమెయిల్లో ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, జీమెయిల్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు, కొద్ది సంవత్సరాల క్రితం నుంచి ఆటోమేటిక్ గా మీరు రిప్లై అవ్వడానికి, రెస్పాండ్ అవ్వడానికి సజెషన్స్ ఇస్తూ ఉంటది ఆటోమేటిక్ గా. వచ్చింది అనగానే థ్యాంక్స్, ఐ టేక్ ఎ లుక్ అండ్ గెట్ బ్యాక్ అనేది ఆటోమేటిక్ గా ఉంటది. అది ఎందుకు చెప్పగలుగుతుంది? ఎందుకనంటే మన ఈమెయిల్ అంతా చదివేసింది చేయబట్టి గూగుల్. అది ఆటోమేటెడ్ గానే చదివింది, ఎవరు మనుషులకి అందలేదు అని అంటాం కానీ, బట్ ఈ ఇంటెలిజెన్స్ అయితే అక్కడనైతే గూగుల్ కంప్యూటర్స్ అయితే మొత్తం చదివేశాయి అని. మీకు ఈ మధ్య నిన్న కాక మొన్న కూడా ఇది ఎవరండి ఒప్పుకుంది, సెనెట్ హియరింగ్స్ లో ఒప్పుకున్నారు, మేము తప్పు చేశాము, బైడెన్ ప్రభుత్వం మమ్మల్ని ఫోర్స్ చేస్తే మేము సెన్సార్ చేశాము అని చెప్పి ఐ థింక్ మెటానా ఇంకొకరు ఒప్పుకున్నారు. అంతకుముందు ఎన్ఎస్ఏ బ్యాక్ డోర్ ఎంట్రీ ఉంది యాహూకి, గూగుల్ కి ఇచ్చాము అని చెప్పి కూడా ఒప్పుకున్నారు. మొత్తం ఈ డేటా మీద అమెరికా ప్రభుత్వం వీటన్నిటి స్కాన్ చేసి, రీడ్ చేసి, డైజెస్ట్ చేసి, అంటే మీకు చట్టం వస్తోంది ఈ విధంగా అంటే దీనివల్ల డేంజర్స్ కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ తగ్గింపే ఉంది, రైట్? దాని మీద చర్చ జరుగుతోంది. ఒక మినిస్టర్లు, ఒక స్టేట్ మినిస్టర్స్ కూడా, ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఏదో వీళ్ళందరూ షేర్ చేసుకోవడానికి ఒక వాట్సాప్ గ్రూపే చేశారు, లేదా ఒక ఈమెయిల్ డిస్ట్రిబ్యూషన్ లిస్టే ఉంది, అందులో జీమెయిల్ కూడా ఉంది, జీమెయిల్ అడ్రస్ కూడా ఉన్నాయి. సో ఇది అసలు ఏ వస్తువు మీద ఎంత తగ్గుతోంది అని ముందు తెలవడంతో మీరు షేర్లు కొనడము, ఆ కంపెనీకి ఏదైతే ఎక్కువ లాభం అవుతుందో, సో మీ మార్కెట్స్ లో, మీ బిజినెస్ లో అన్నిట్లలో ఇంటర్ఫియర్ అవ్వచ్చు అండి. లేకపోతే ముందే అవుతున్న దాన్ని కొంచెం దాన్ని సెన్సేషనలైజ్ చేసి, రైట్, ఆ రెసిస్టెన్స్ పెంచి, అంటే మన కాంపిటీటర్లకు ఏమైనా బెనిఫిట్ అవుతోంది అని అంటే మనం ఎట్లా, ఇప్పుడు అమెరికన్ కంపెనీయే కావచ్చు నాది, కానీ మా కాంపిటీటర్లకు బెనిఫిట్ అవుతున్నది అన్న డైరెక్షన్ లో వీళ్ళు ఆలోచిస్తున్నారు అనగానే మనం దానికి ఎట్లా అడ్డుపుల్లలు వేయాలి, ఇట్లాంటివన్నీ ఎవరైనా చేయొచ్చు. సో బేసికలీ ఏంటంటే మనము ఒక సెక్యూరిటీ వైజ్ గా ఆత్మ నిర్భరత ఉండాలి అని అంటే మనం ఇంకొకరి టెక్నాలజీ మీద డిపెండ్ అవుతే సార్ రేపు పొద్దుటికి చేయలేము, కానీ లాంగ్ టర్మ్ అయినా కానీ ఆత్మ నిర్భరత అంటే మనము మన టెక్నాలజీ స్టాక్ కావాలి. ఇప్పుడు చైనా బిల్డ్ చేసుకుంది, ఇతర కొన్ని దేశాలు బిల్డ్ చేశాయి, రైట్? మీకు సెర్చ్ ఇంజన్లే కానివ్వండి, మీకు మెసెంజర్లే కానివ్వండి, ఈమెయిల్ సిస్టమ్సే కానివ్వండి, గూగుల్ ఏది పనిచేయదు చైనాలో, మీకు సోషల్ మీడియా ఇవి పనిచేయవు, ఎక్స్ ఇట్లాంటివన్నీ, మెటా ఇవి పనిచేయవు, వాళ్ళకి వాళ్ళ ఓన్ స్టాక్ ఉన్నాయి. వావి లాంటివి కంపెనీలు హార్డ్వేర్ కూడా ఉన్నాయి, 5G 6G టెలికాం దగ్గర నుంచి మొదలుపెట్టి, టెలికాం దగ్గర నుంచి ఇప్పుడే బిఎస్ఎన్ఎల్ అనుకుంటాను ఈ రోజు కొన్ని 10,000 టవర్లు ఏదో ఆన్ చేస్తున్నారు, కొన్ని వేల టవర్లు ఆన్ చేస్తున్నారు, స్విచ్ ఆన్ చేస్తున్నారు వర్చువల్ గా ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పి ఈ రోజు న్యూస్ చదివాను. 4G టెక్నాలజీ, కాకపోతే టోటల్లీ ఇండిజినస్, అంటే మన ఓన్ ఇండియాలోనే డెవలప్ చేసిన టెక్నాలజీ. సో ఇప్పుడు మనం ఈ కంప్యూటర్లు ఇవి మాట్లాడాము, మీరు టెలికాం ఎక్విప్మెంట్ కూడా ఇండియాలో తయారు చేసుకోవాలి, వైఫై రౌటర్లు కూడా మనం తయారు చేసుకోవాలి. సో ఇదంతా ఉందండి. కాకపోతే అన్నిట్లలో కూడా ఇండియన్స్ కి ఈ రోజు గత 30 సంవత్సరాలుగా మనము వరల్డ్ అంటే యుఎస్ఏ కానివ్వండి, యూరోప్ లో కానివ్వండి, ప్రపంచ దేశాల్లో మన టాలెంట్ ఏదైతే పనిచేసిందో
అది H1Bల మీద వెళ్ళి ఉండొచ్చు, స్టూడెంట్స్ గా వెళ్ళి ఉండొచ్చు, అక్కడే జాబులు సంపాదించి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. మన టాలెంట్ ఏదైతే గత 30 సంవత్సరాలుగా పనిచేసిందో ఆ టాలెంట్ కి నిజంగానే ఇప్పుడు మనం కొంతైనా ఆ టాలెంట్ ని మళ్ళీ అట్రాక్ట్ చేయగలిగితే ఆ టాలెంట్ కి ఇవన్నీ పెద్ద విషయాలు కావు అంటున్నాను. అఫ్ కోర్స్ దేర్ హ్యాస్ టు బి ఫండింగ్ వీటి మీద, బట్ పెద్ద విషయాలు కావు. మనం ఈజీగా సాధించగలుగుతాం ఇవన్నీ కూడా. అది అయితే ఇవన్నీ కూడా మనకి ఇంకొక విషయం, నేను సెక్యూరిటీ ఒకటి అని చెప్పాను. రెండోది ఏంటి అంటే ఇప్పుడు డేటా మన దేశంలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు విదేశీయులు ఎట్లా దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలరు అని అనుకున్నాం. ఇప్పుడు జీమెయిల్ అంటే, వాట్సాప్ అంటే ఇవన్నీ సర్వర్లు బయట ఉన్నాయి. సో డేటా లోకలైజేషన్ అని చెప్పి మన ప్రభుత్వం కూడా, ఈవెన్ మీ బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా ఇప్పుడు మీకు ఈమెయిల్లో వస్తుందండి, మంత్లీ పీడిఎఫ్ వస్తుంది కదా మీకు, అది ఈమెయిల్లో వస్తుంది. కొన్ని ఏమో పాస్వర్డ్ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి, కొన్ని ఉండవు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆటోమేటిక్ గా మీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అమెజాన్ లో ఎక్కడో అమెరికాలో హోస్ట్ చేసిన దాని మీద వాడికి అసలు అణువు తెలిసిపోతుంది. మీరు పలానా రాజు గారు ఇప్పుడు ఈ క్షణంలో ఎక్కడున్నారంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ఉంది కదా, మీ లొకేషన్ సర్వీసెస్ ఉంది కదా, మీరు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేయకపోయినా కానీ మీ లొకేషన్ పంపిస్తూనే ఉంటది అది గూగుల్ కి. సో మన అందరి మీద కూడా ఒక సర్వేలెన్స్ నడుస్తూనే ఉంది, బికాస్ యూజింగ్ దట్ వాళ్ళ టెక్నాలజీ మనం వాడుతున్నాం. ఇది ఒక్కటైతే, రెండోది ఏంటి అంటే ఫ్యూచర్. ఇప్పుడు మీకు జీమెయిల్ లో మీకు ఆటో రెస్పాన్స్లు నేను కొన్ని సజెస్ట్ చేస్తాను అని చెప్పి అంటుంది కదా గూగుల్. అది ఎట్లా అనగలిగింది? ఎందుకంటే మీ జీమెయిల్ చదవగలిగింది. కానీ ఒక జీమెయిల్ చదవగానే ఏ రెస్పాన్స్ ఉంటే బాగుంటది అని దానికి ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఇట్లా బిలియన్స్ ఆఫ్ ఈమెయిల్స్ అది చదవడం వల్ల వీటినే ట్రైనింగ్ డేటా సెట్ అంటారండి. ఇప్పుడు LLMs అంటున్నారు చూసారు, ఏఐ అంతా దేని మీద ఉంటది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా దేని మీద అంటే కార్పస్ కావాలి. అంటే ముందు దాన్ని ట్రైన్ చేయడానికి టెరాబైట్స్ అండ్ టెరాబైట్స్ ఆఫ్ డేటా కావాలి, రియల్ డేటా కావాలి. ఆ రియల్ డేటా మీ ఈమెయిల్స్ అన్ని చూసుకుంటే అందరివి, అన్ని అకౌంట్స్ కొన్ని టెరాబైట్స్ అండ్ పెటాబైట్స్ ఆఫ్ డేటా జీమెయిల్ దగ్గర ఉంది, రైట్? దాని మీద అది ట్రైన్ అవుతుంది. సో మీ ఫ్యూచర్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ ఏదైతే ఉందో దాని మీద మనకు ఇది కావాలన్నా, రైట్? మన డేటా అట్లీస్ట్ మన దగ్గర, ఆ కార్పస్ మన దగ్గర ఉంటే మనం ఏమైనా ట్రైన్ అవ్వగలుగుతాం. అది కూడా లేకుండా అసలు మనం ఏమైనా చెయ్యాలి అని అంటే కూడా చాలా కష్టం కదా. సో ఇప్పటికే ఉన్న సెక్యూరిటీ అనేదే కాదు, ఇప్పుడున్న ప్రస్తుత ఇదే కాదు, రేపు ఏమన్నా అవుతే, ఎవరితోటైనా ఏదైనా దేశంతో ఏదైనా అవుతే సడన్ గా వాడు ఆండ్రాయిడ్ స్విచ్ ఆఫ్ చేశాడు అనుకోండి, ఏమవుతుంది అన్నట్లుగా ఉంటది అనమాట. అర్థమైంది కదా మీకు? మన ఇది ఉంది కదా, అమెరికా వాళ్ళు మన కార్గిల్ వార్ అప్పుడు ఈ GPS అనేది ఇది చేస్తేనే కదా మళ్ళీ మనం నావిక్ అని చెప్పి మనది ఓన్ GPS సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ క్రియేట్ చేశాం శాటిలైట్స్ ద్వారా. సో అప్పుడు మీకు మిజైల్స్ వెళ్ళి ఫలానా చోట హిట్ చేయాలి అని అంటే దానికి కావాల్సింది ఏంటి? క్షణము దాని లొకేషన్ ఎక్కడ ఉంది, అది ఎక్కడ వెళ్ళి హిట్ అవ్వాలి అని GPS లొకేషన్స్ కావాలి. సో వాళ్ళు అది స్విచ్ ఆఫ్ చేస్తే మన మిజైల్స్ ఎట్లా పనిచేస్తాయి? సో ఈ విధంగా ఎన్నోసార్లు, అంటే మన ఆత్మ నిర్భరత అని మనం ఏదైతే అంటున్నామో, మన మీద మనం సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలి అని అంటే ఈ టెక్నాలజీ స్టాక్ బిల్డ్ చేయడము అనివార్యము. అట్లాగే రేపు ఫ్యూచర్ ఏదైతే ఉందో AI, దాంట్లో నుంచి మీరు పూర్తిగా ఎక్స్క్లూడ్ కాకూడదు అని అంటే మనకి కార్పస్ ఆఫ్ డేటా, మన ఓన్ డేటా మన చేతిలో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు. అదే ఫైనల్ గా ఏంటంటే, ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి గారు పదే అండర్లైన్ చేసి మాట్లాడుతున్నారు, స్వదేశీ అనేటువంటి మంత్ర, ఇక్కడ సేవలను ఉపయోగించుకోండి, ఇక్కడ తయారైనటువంటి ఉత్పత్తుల్ని కొనండి అని చెప్పడం కూడా బహుశా అదొక సిగ్నలే. మేబీ ఇప్పుడు పడుతున్నాయి, ఇంకా చాలా దూరం మనం ప్రయాణించాల్సి. మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, టాలెంట్ ఉంది, ఇక్కడే లేకపోయినా కానీ మనం ఆకర్షించగలిగే అవైలబుల్ అయితే ఉంది. అది అమెరికాలో ఉందా, ఇక్కడ ఉందా, యూరోప్ లో ఉందా, మన ఇండియన్స్ ఎక్కడున్నారు అనేది రెండో ఇదైతే. కాకపోతే మీరు తీసుకురాగలిగితే మాత్రం తీసుకురావచ్చు, ఫండ్ చేయగలిగి దాని మీద ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఉంటే కొద్ది సంవత్సరాల్లో మనము చాలా ప్రోగ్రెస్ చేయగలుగుతాం తప్పనిసరిగా. అదే అది కరెక్ట్ సార్. మీరు అన్నట్టుగా మనకి ఫండింగ్ ఇష్యూస్ ఉండొచ్చు కానీ ఎక్కడ కూడా ప్రతిభకు, టాలెంట్ కి ఎక్కడా కొదవలేదు. తప్పకుండా మనము ఇప్పుడు వడివడిగా అడుగులు పడుతున్నాం కాబట్టి రాబోయే భవిష్యత్తులో తప్పకుండా అలాంటి ఆత్మనిర్భరత మనం కూడా సాధించగలుగుతాం. మిగిలిన రంగాల్లో కూడా ఇప్పుడు మనం ఇంతసేపు డిస్కస్ చేసుకున్న వాటిలో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు, ధన్యవాదాలు.
మరి ఈ ఆత్మ నిర్భరతను సాధించే దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. కేవలం టెక్నాలజీలోనే కాదు, అన్ని రంగాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవ కారణంగా కొన్ని అడుగులు పడుతున్నాయి. బట్ ఇంకా ప్రయాణించాల్సినటువంటి దూరం చాలా ఉంది. ఇలాంటి జోహో లాంటి సంస్థలు, ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఇక్కడ టాలెంట్ కి అయితే కొదువు లేదు. కాకపోతే వారిని సరైనటువంటి విధంగా ప్రోత్సాహం కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. భారత్ మరింత శక్తివంతంగా తయారు కావాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ NH TV. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.